వెల్కమ్ టు ప్రైమ్ లైన్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రాజు. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అధికారం ఉంటే ఆ అధికారాన్ని అనుభవించి అధికారం కోల్పోయాక మరొక అధికారం ఉన్నటువంటి పార్టీలో చేరడం అనేది ఈ మధ్యకాలంలో దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో రివాజుగా మారిపోయినటువంటి పరిస్థితి. కానీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ మీద దండెత్తి ఈ పార్టీ నాకొద్దు, ఈ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చలేదు, అసలు రాజకీయాలే ఇలా ఉండకూడదు, రాజకీయాలు ఉండేటటువంటి మార్గం వేరే అనేటటువంటి ఉద్దేశంతో అధికారాన్ని కూడా ఒక తుచ్చప్రాయంగా వదిలేసినటువంటి ఒక పర్సన్, ఎస్పెషల్లీ పౌరుషాలకు గడ్డైనటువంటి కడప జిల్లాలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి గారు. సో వారు మాతో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే రాజు గారు. ఏంటి ఓవరాల్గా మామూలుగా చూస్తుంటాం, రాజకీయాలంటే అధికారం కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటారు. మరి మీకు అధికారం వచ్చింది, ఈరోజు కూటమి అధికారంలో ఉంది, ఏం అనుకున్నా జరిగిపోయేటటువంటి పరిస్థితి, కాంట్రాక్ట్లు వచ్చేస్తున్నాయి, తర్వాత కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి ఆ ఫుల్గా ఉన్నటువంటి ఆ కంచాన్ని వదిలేసి బయటికి రావడానికి కారణం ఏంటి? ఇడ మీరందరూ పొరపాటు ఏం పడుతున్నారంటే అధికారము అంటున్నారు. యాక్చువల్గా ఇది ఒక సొసైటీ. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని పరిపాలించాలంటే ప్రజాస్వామ్యయుతంగా బాగుంటుందనే విధంగా ఆ రోజు పెద్దలు నిర్ణయించి ఈ విధంగా తీసుకున్నారు. స్టెప్ బై స్టెప్ కింది వరకు, గ్రామ స్థాయి వరకు కూడా. దీని అధికారము అని నేను అన్నాను. నిజంగా దీని ఒక సేవా సర్వీస్ అంట. అధికారం అని ఎందుకు అనుకుంటున్నారు మీరంతా? ఇది అధికారం కాదు. అధికారం అంటే ఏంది? ఒక పోలీసుకి అధికారం ఇస్తాం మనం, ఆయన కొన్ని రూల్స్ ప్రకారం దాని ప్రకారం చేస్తాడు. ఇది పొలిటీషియన్, ఇది అధికారం పార్టీ కాదు, అధికారం కాదు, సేవ, సర్వీస్. సర్వీస్లో ఎవరు చేయాలా, నువ్వు చేయాలన్నా నేను చేయాలన్నా అనే దాని మీద నమ్మకం ఎవరికి ఎక్కువ ఉంటుందో ప్రజలకు వాళ్ళు ఓటేస్తారు. ఇది అసలు అధికారం అనేది తీసేయాలి. నాకు తెలిసిన పరిస్థితి ఉందా అంటే ప్రజలు నిజంగా మనము ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బ్యూటిఫుల్ అయినటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఎవరి పని వాళ్ళే చేయాలి. గతంలో మనం అనుకునే వాళ్ళం, బహుశా ఆ వర్డ్ నేను వాడచ్చో లేదో తెలియదు, గాడిద పని గాడి చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూట్ చేసే కార్యనిర్వాహక వ్యవస్థ, సో ఇలా వ్యవస్థలన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని భావించవచ్చు అంటారా? నేను చెప్పేది ఒకటే అండి మీ రాజు గారు. నేను చెప్పేది ఏంటంటే ఇది అధికారం కాదు. అసలు సర్వీస్ చేయడానికి ఎవరిలో ఒకళ్ళని మనము ప్రధానమంత్రిగా పెట్టాలా, సర్వీస్ చేయడానికి ఎవరో ఒకరిని మనం ముఖ్యమంత్రిగా పెట్టాలా, సర్వీస్ చేయడానికి ఎవరో ఒకరిని మనము మండలాధ్యక్షుడిగా పెట్టాలా, సర్వీస్ చేయడానికి ఎవరో ఒకరిని సర్పంచ్గా పెట్టాలా. ఇది స్టెప్ బై స్టెప్ మన భారతదేశంలో కానీ ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉండేటువంటి తంతు. ఇలా అధికారులు ఎవరంటున్నారు నన్ను అర్థం కాలేదు. అధికార పార్టీ అంటే అధికార పార్టీ కాదు, సర్వీస్ పార్టీ అన్నారు వీళ్ళందరినీ కూడా. వీళ్ళు అధికారం చేతిలోకి తీసుకుంటా ఉన్నారు ఇట్లా. ఇది కరెక్ట్ కాదు. ఇది అధికారులు అంటే పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, వాళ్ళ అధికారులు ఏంది? ఈ సేవకులు, ప్రజాసేవకులు చెప్పినటువంటిది నడిపేదానికి ఒక అధికార వ్యవస్థ కావాలా. కాబట్టి అధికారాన్ని ఎవరికి ఇవ్వాలా? చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి. అందుకే ఏమైందంటే ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని పాస్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి వీళ్ళకందరికీ వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళు అధికారులుగా అవుతున్నారు. ఇంకా కొంచెం తక్కువగా ఉండే వాళ్ళకు తక్కువ పోస్టులు వస్తాయి, బాగా తెలివిమంతులైనటువంటి అధికారం వస్తుంది. దీంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి, అవి ఉండాల్సిందే, తప్పద్దు. కాబట్టి ఇది దీని గురించి కాదు నేను చెప్పేది. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది లేదు. ఓన్లీ అధికార పార్టీ కాదు నా ఉద్దేశంలో, ఖచ్చితంగా సర్వీస్ మోటివిటీ పార్టీ. సరే, మీరు చెప్పినట్టు సర్వీస్ మోటివేట్ పార్టీ అనుకుందాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మాట్లాడింది, ఇండియా పక్కన పెడతాం మనం. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రీసెంట్గా గతంలో మనం చూసాం, మీరు చెప్పినటువంటి ఆ అధికారం తీసుకున్నటువంటి అధికారులంతా ఈరోజు చాలామంది వరకు కూడా జైలుకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. చదువుకున్న వాళ్ళు, మీరు చెప్పినట్టు పరీక్షలు రాసి పాస్ అయినటువంటి వాళ్ళు, సో వీళ్ళంతా వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళని అలా చేయడానికి కారకుడు అంటే ప్రేరేపించడం. మీరు అధికారం అయితే వాళ్ళ చేతిలో లేదంటున్నారు, మంచిదే, కానీ ఉంది అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా. మీరు ఎస్పెషల్లీ శ్రీరామచంద్రారెడ్డి గారు అలాంటి దృక్పథం కావచ్చు, అలాంటి ఆలోచన కావచ్చు, నేటి యువతలో తీసుకొచ్చేందుకు మీరేమన్నా ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు? ఖచ్చితంగా వేయబోతా ఉన్నా. అసలు మొత్తం మళ్ళా రాజ్యాంగాన్ని రీకన్సిడరేషన్ చేయాలా. ఓకే,
ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో కష్టపడి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయితే 5వ తరగతి చదివినటువంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నికై వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు, వాళ్ళు కూడా Yes. వీళ్ళకు దాసోహం అని చెప్తున్నారు. అవును. ఇది ఎక్కడి క్వశ్చన్? చాలా మంది మంత్రులు ఈరోజు ఐఏఎస్ని అడుగుతారంట, ఏదన్నా వస్తే చదవడానికి అర్థం కాక మళ్ళీ రండి మళ్ళీ మాట్లాడదాంలేండి ఇది అని వాళ్ళు పోయిన తర్వాత ఏంది ఆయన ఇది సమస్య ఓకే. ఏందో వచ్చింది దీంట్లో ఇంగ్లీష్లో కాగితం నాకు అర్థం కాలే, వాడు వచ్చి ఏందో అడుగుతున్నాడు నేను చెప్పలేక పంపించిన అని చెప్పి ముందంతా మాట్లాడుకొని ఇక్కడ అంతా అవగాహన తెప్పించుకొని పిఏలు వాళ్ళు వీళ్ళతో అప్పుడు ఈ పిఏ ఏం చెప్తాడో అది వాడు చెప్పిందే ఈడు చెప్తాడు. అవును. ఇది కరెక్ట్ కాదు. సరే